మనీ స్కామ్స్ ఎలా అవుతాయో తెలుసా? ఈ స్కామ్స్ జరగడానికి గల కారణాలేంటో తెలుసుకుందాం రండి. మోసం చేసే వాళ్ళు ఉన్నంత కాలం మోసపోయే వాళ్ళు కూడా ఉంటారన్నది ఎంత నిజమో, ఈ స్కామర్స్ చేతిలో మోసపోయే వాళ్ళు ఉన్నారన్నది కూడా అంతే నిజం. వీళ్ళ బ్రహ్మాస్త్రం వచ్చేసి నెట్వర్కింగ్. ఎవరైతే డబ్బులు ఈజీగా తొందరగా సంపాదించాలని అనుకుంటారో వాళ్ళే వీళ్ళ టార్గెట్. వాళ్ళందరినీ ఏకం చేసి ఒక అప్లికేషన్లో రిజిస్టర్ చేయమనడం, లేదంటే ఒక లింక్ పంపించి దాంట్లో రిజిస్టర్ అవ్వమనడం, అందులో డబ్బులు పెట్టమని ఆశ పెట్టడం. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీరు లక్షలు గెలుచుకోండి, మీకు డైలీ ఇంట్లో కూర్చుంటే డైలీ 500, 600, 700, 1000 వరకు మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనే యాడ్స్ ప్లే చేయడం వల్ల మెయిన్ టార్గెట్. రిఫరల్స్ ఎవరైతే జాయిన్ అవుతున్న వాళ్ళు ఉన్నంత కాలం వాళ్ళకి పైన వాళ్ళకి డబ్బులు వెళ్తూనే ఉంటాయి. కానీ వన్స్ ఎప్పుడైతే రిఫరల్స్ అనేవి ఆగిపోతాయో పైన వాళ్ళకి ఎప్పుడు డబ్బులు రావు. అప్పటికప్పుడు ఆ అప్లికేషన్ అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది. వెబ్సైట్ కూడా బ్లాక్ అవుతుంది. ఆ సపోర్ట్ టీం కూడా ఎవరు మీకు కాంటాక్ట్లో ఉండరు. మెయిన్గా దీనికి బలవుతుంది మాత్రం స్టూడెంట్స్, జాబ్ చేసేవాళ్ళు, ఇంట్లో హౌస్ వైఫ్స్, ఇలా ప్రతి వారిని టార్గెట్ చేసి లేజీగా తయారు చేసి వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తున్నారు వీళ్ళంతా. సో బీ అవేర్ ఫ్రెండ్స్. ప్రతి లింక్ని, ప్రతి అప్లికేషన్ని, ప్రతి ఇన్ఫర్మేషన్ని క్షుణ్ణంగా పరిశీలించి అందరితో వెరిఫై చేసుకొని అప్పుడే డబ్బులు కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ చేయండి. జాబ్ నోటిఫికేషన్స్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వీటిపైన ఫోకస్ చేస్తేనే మనకి కరెక్ట్ జాబ్ అనేది వస్తుంది, కరెక్ట్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. మంచి కమ్యూనిటీస్ని ఫాలో అవ్వండి. మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడా షేర్ చేయకండి. స్టే స్మార్ట్, స్టే సేఫ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం టెక్నాలజీని సబ్స్క్రైబ్ చేయండి.